కల్కి సినిమాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే దాంట్లో చెప్పేది హీరోని కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకని? హిందుత్వం నాశనం అవుతుంది. సరిగ్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో కల్కి పునరుజ్జీవం ఇదే కనబడుతుంది. కానీ అక్కడ కల్కిని చంపాలనుకుంటుంది, మిగతాది దీన్నంతా కూడా వేరే రూపంలో చూపెట్టారు. అదేంటి? ఇతర వర్గాల చేతిలోకి వెళ్ళిపోయింది. గుళ్ళు కూడా ఇతర వర్గాల చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఆలయాలు కూడా ఇతర వర్గాల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో గుడి ఉంటుందా? పాకిస్తాన్లో గుడి ఉంటుందా? బంగ్లాదేశ్లో గుడి ఉంటుందా? సిరియాలో ఉంటుందా? యెమెన్లో ఉంటుందా? పాలస్తీనాలో ఉంటుందా? ఆలయాలు కానీ అన్యమతస్థులకు సంబంధించి అణచివేతకు గురైతాయి లేదా ఆక్రమించుకోబడతాయి. అలాంటిదే ఇప్పుడు సంబాల్లో కనబడుతుంది. సంబాల్ అనేటటువంటిది అందులో ఆ సినిమాలో చూపించిందే ఒరిజినల్ పిక్చర్ అక్కడ కనబడుతుంది. చివరికి కాపాడేటటువంటి బాధ్యత ఏమో అమితాబ్ బచ్చన్ను, మళ్ళీ పుట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఏమో ప్రవాస్ది అన్నటువంటి క్యారెక్టర్లతో. భవిష్యత్తు ఇవాళ సంబాల్ది చూస్తే చివరికి ఒకప్పుడు 20-30% మంది ముస్లింలు, 70-80% మంది హిందువులు ఉన్నటువంటి ప్రాంతం రివర్స్ అయిపోయి చివరికి గుళ్ళు చెరబట్టబడ్డాయి అంటే సినిమా నిజమైపోయింది కదా ఆల్రెడీ.